జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం రాత్రి 9 గంటలకు జిల్లా సచివాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాకు కేటాయించబడ్డ ఇండ్ల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ పీడీ, ఈఈ, డిఈ, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాల పూర్తిపై ప్రత్యేక శ్రద్ధ సారించిందన్నారు. నిధుల కొరత లేదన్నారు. పెండింగ్లో ఉన్న గృహాలను పూర్తి చేయడంలో భాగంగా 100 రోజుల ప్రణాళికలను సిద్ధం చేసుకుని 22,125 ఇండ్లను పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకున్న మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులతో చర్చించి ఇంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయకపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రతి లబ్ధిదారుడు ఇంటికి అధికారులు వెళ్లి వారితో మాట్లాడడం ద్వారా సమస్యలు తెలుస్తాయని, అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలో భాగంగా కొంతమంది లబ్ధిదారులు ఆర్థిక సాయం మంజూరు చేయవలసి కోరుతున్నారని గృహ నిర్మాణ శాఖ అధికారులు కలెక్టర్కు వివరించగా, అర్బన్ పరిధిలో మెప్మా ద్వారా, రూరల్లో డిఆర్డీఏ ద్వారా ఎన్హెచ్జి మహిళలకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పద్మనాభం, ఎంపీడీఓలు, ఇతర గృహ నిర్మాణ శాఖ డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.